నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐకేపీ వివేలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. ఎండలో సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్న మాజీ మంత్రి జోగురామన్న. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు అండగా ఉంటామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా. పెన్గంగా నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి తనువు చాలించిన బాలుడు. బాధిత కుటుంబంలో అలుముకున్న విషాద ఛాయలు. వడదెబ్బతో యువకుడి మృతి. పంట వ్యర్థాలను కాలిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం. దుష్పరిణామాలపై రైతులకు విస్తృత అవగాహన. భూసారం కోల్పోకుండా తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారుల సూచన. ఐకేపీ వివోఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 13 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా కనీసం స్పందించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఐకేపీ వివోఏల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తూ వెంటనే వాటిని నెరవేర్చాలని, సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఐకేపీ వివోఏలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని మాజీ మంత్రి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన లక్ష్యంగా గత 13 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వివోఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట సమ్మె చేపడుతున్నారు. శుక్రవారం సమ్మె శిబిరాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శించి వారికి మద్దతు తెలిపారు. సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ విధానాలు ఎండగట్టారు. వెంటనే వివోఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వివోఏ జేఏసీ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, గౌరవ అధ్యక్షులు తోగడి లక్ష్మణాచారి, ప్రధాన కార్యదర్శి గడదే అరుణ, కోశాధికారి పవర్ శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతం మంత్రి సీతక్క వివోఏలకు 26,000 జీతం అందించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారని, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న సీతక్క వీరి సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. మహిళా సిబ్బంది భరించలేని ఎండలో సమ్మె చేపడుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపి వారికి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జూన్ లోపు సమస్యలు పరిష్కారం కాని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. వివోఏలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీల పేరుతోటి 13 పథకాలు వాళ్ళు మోసం, 420 హామీలు మోసం. దాంట్లో మీరున్నారు, అందరూ ఉన్నాం. అందుకొరకే ఖచ్చితంగా రేపు మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా మరి సీతక్క గారు ఆ క్యాసెట్ ఏంటంటే వినిపిస్తామని చెప్పి, నీకేమైనా నిజంగానే మరి ఐకేపీలో పనిచేసేటువంటి వివోఏలతోటే మహిళా సాధికారతో పాటు మహిళా సమైక్యలు కూడా బాగుపడతాయి, ఆర్థికంగా వాళ్ళు స్వావలంబన పొందుతారు, దాంట్లో వీళ్ళే భాగస్వాములు, వీళ్ళే బలోపేతం చేస్తారు అని ఏదైతే మాట్లాడినో, మరి ఇలా మీరే స్వయాన మంత్రి అయిన ఆనాడు ఆమె మాటలు మాట్లాడినటువంటి ప్రకారంగా మీ అదృష్టం ఆమె మంత్రి కూడా అయింది. మనం కూడా 2.5 సంవత్సరాలు మీరు కూడా ఒక్క పట్టింది. ఇలా డిమాండ్ చేసేది కాదు. స్వయంగా సీతక్క గారు మీరు మాట్లాడినటువంటియే మాకు ఇలా కావాలని చెప్పి ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందర 47-48 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండ ఉన్నప్పటికీ కూడా అది టెంట్కు పర్మిషన్ లేకుండా ఇంత చెత్త గవర్నమెంట్, ఇంత మూర్ఖత్వపు గవర్నమెంట్, ఇంత చండాలమైన గవర్నమెంట్ కనీసం గొంతెత్తి మీరిచ్చిన మాటలు మీరిచ్చే అమలు చేయమని చెప్పి అడుగుతామంటే కనీసం టెంట్ వేసుకొని ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది అప్రజాస్వామికంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీలో టెంట్ వీకులు మేము వేపించాం.
ఇప్పటిదాకా ఇక్కడ జరగలే. ఇక రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద గొప్పలు మాట్లాడతాడు. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ గారు ధర్నా చౌకులు ఎత్తేసిందని చెప్పి నువ్వు ఇలా ఎక్కడ చౌకులలో ధర్నా చేసుకుంటారు, కానీ టెంట్ ఇస్తలేవు. ఇప్పటికైనా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తుంది. మా డిమాండ్ కాదు ఇది. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఐకేపీ యొక్క వీఓఏలకు కావాల్సినటువంటి ఇప్పుడైనా సీతక్క మాట్లాడిన మాటలు ఉద్యోగ భద్రతను, బీమాను, కనీస గౌరవ వేతనం 26,000 ఇస్తేనే బాగుంటుందని చెప్పారు. మేము కూడా ఇక్కడ గద అడుగుతున్నాం. మేమేం కొంతమ్మ కోరికలు కోరతలేం. 20 అడుగుతున్న బుద్ధిమంతులు మీరు అది ఇప్పుడు అన్నదా బోట్ ఎమ్మెల్యే సార్. ఆదిలాబాద్లో చాలా అమాయకులు, ఆదిలాబాద్ జిల్లాలో చాలా అమాయకులు. నువ్వు 26 అన్న సీతక్క మావులు 20 అడుగుతున్నావు. ఆ 20 ఏళ్ళ కనీసం నువ్వు ఇచ్చిన మాటకు ఇంకా కిందనే ఉన్నారు మా ఊళ్ళు. కానీ మేము టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఇచ్చిన మాటనే చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా చేసేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అసెంబ్లీలో మాట్లాడతాం, బయట మాట్లాడతాం. బేలా మండలంలోని సాంగిడి గ్రామ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలు జారి పెన్గంగా వాగులో పడడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం అందరినీ కలిచివేసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బేలా మండల కేంద్రానికి చెందిన బేతం శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంగిడి గ్రామ సమీపంలోని పెన్గంగా సరిహద్దులో గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించేందుకు వెళ్లారు. ఇదే క్రమంలో నదిలోకి స్నానం చేయడానికి వెళ్లిన వారి కుమారుడు 13 ఏళ్ల బేతం సాయిదీప్ ప్రమాదవశాత్తు కాలు జారి బాగులోని లోతైన మడుగులో పడిపోయాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని బాలుని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే సాయిదీప్ మడుగులోకి జారిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి శంకర్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలకు సెలవులు రావడంతో కుటుంబం అంతా కలిసి మొక్కులు తీర్చుకోవాలని వచ్చామని బాధితుడు తెలిపారు. కుమారుణ్ణి కోల్పోయిన తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించడం అక్కడున్న వారిని కలిచివేసింది. తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మధుకృష్ణ తెలిపారు. ఇటీవల పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చెరువులు, వాగులు, నదుల వద్ద జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అయితే రిమ్స్ మార్చిలో బాలుడు మృతదేహాన్ని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పరిశీలించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి పరామర్శించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంక్షేమ సంఘ నూతన కార్యదర్శి సభ్యులతో పాటు ఆదిలాబాద్ బులియన్ మార్కెట్ సంఘ బాధ్యులు శుక్రవారం పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. వారిని కంది శ్రీనివాస్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. మున్నూరు కాపు సంఘ అధ్యక్ష కార్యదర్శులు తోట శివన్న, కలమరుగుల సంతోష్, ఉపాధ్యక్షులు ఆవుల శరత్, కోశాధికారి వడ్డారపు విఠల్తో పాటు బులియన్ మార్కెట్ అధ్యక్షులు బొల్లు దేవిదాస్, జనరల్ సెక్రటరీ కట్టరాజు, ట్రెజరర్ వడ్డారపు దేవిదాస్లను సాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. తమ సంఘాల అభివృద్ధి కోసం నూతన కార్యవర్గాలు కృషి చేస్తాయని ఆకాంక్షించారు. కార్యవర్గాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, నాయకులు కొండా గంగాధర్, మాజీ కౌన్సిలర్ బండారి సతీష్, కోలా నరసింహులు, సింగిరెడ్డి రామరెడ్డి, ప్రభావతి, రమ, చిన్నయ్య, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఎంతో కష్టజీవులు వ్యవసాయాన్ని నమ్ముకొని, భూమిని నమ్ముకొని నిరంతరం మన ఆదిలాబాద్ జిల్లాకి, ఆదిలాబాద్ ప్రాంతానికే గర్వకారణమై ఆ రోజు తెల్ల బంగారాన్ని పండించడం, ఈరోజు అన్ని పంటల్ని పండించడం ఆదిలాబాద్లో, అలాగే చదువులో కానీ వైద్యం, విద్యం, ఉపాధి అన్ని రంగాలలో బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నటువంటి మన మున్నూరు కాపు సోదరులందరికీ కూడా గర్వకారణం. మనందరికీ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ నేత ఎండ్రాల నాగేష్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేపై తమ నేత కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో ఎలాంటి అసత్యం లేదన్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతాడన్న ప్రచారం ముమ్మూరంగా సాగుతోందని,
ఈ విషయంపైనే కంది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారని పేర్కొన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు చరణ్ గౌడ్, ఇజదీ సంజయ్, జీషాన్ అలీ, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఖిజార్ పాషా, మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోదరుడు ఎండ్రాల నాగేష్ గారు ఆరోపణ చేయడం ఇంతవరకు సమంజసమని చెప్పి నేను ఎండ్రాల నాగేష్ గారిని అడుగుతా ఉన్నాను. కంది శ్రీనివాసరెడ్డి గారు మొన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి మీద శిఖండి రాజకీయాలు చేస్తున్నావని చెప్పి, వ్యభిచార రాజకీయాలు చేస్తున్నావని చెప్పి ఆరోపణలు చేయడం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే పాయల శంకర్ గారు అభివృద్ధి పేరు మీద నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల సంక్షేమార్థం అభివృద్ధి కొరకు నువ్వు మంత్రుని కలిసినా ముఖ్యమంత్రిని కలిసినా మేము తప్పుగా భావించడం లేదు. కానీ నువ్వు కలుసు మంత్రి పేషీల్లో కానీ ముఖ్యమంత్రి పేషీలో కానీ నేను ఒక కాంగ్రెస్ శాసనసభ్యుని అనుకోండి అని చెప్పి నువ్వు చెప్తున్న మాట వాస్తవం కాదా? ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీ నాయకులతోటి, కౌన్సిలర్లతోటి నేను 6 మాసాలు 7 మాసాల ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేరి రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని నువ్వు చెప్తున్నటువంటి మాటలు వాస్తవం కాదా పాయల శంకర్ గారని నేను అడుగుతా ఉన్నాను. పట్టణంలోని శ్రీరామ్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు అందుగుల రాజేంద్ర తండ్రి అందుగుల భూమన్న ఇటీవల తనువు చాలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న శుక్రవారం వారి స్వగృహానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం సభ్యులకు ధైర్యం చెప్పి భూమన్న చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన వెంట సాయిని రవికుమార్, కొమ్ము కృష్ణ, అలాల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ రాజశిష అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఐకేపీ కార్యాలయ ప్రాంగణంలో మహిళా సంఘాలు, గుడిహాత్నూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోయా ఉత్పత్తుల తయారీ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శాసన సభ్యులు వెడ్మబొజ్జుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సోయాబీన్ పంట సాగు విస్తృతంగా ఉన్నప్పటికీ స్థానిక ప్రాసెసింగ్ యూనిట్లు తక్కువగా ఉండడం వల్ల రైతులు, మహిళల ఆశించిన స్థాయిలో లబ్ధి పొందలేకపోతున్నారని గుర్తించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్ సాంకేతిక భాగస్వామ్యంతో 30 లక్షల వ్యయంతో సోయా ప్రాసెసింగ్ యూనిట్ ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. గతంలో ఇంద్రవెల్లి మండలంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ యూనిట్ తరహాలోనే ప్రస్తుతం గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, సిరికొండ మండలాల్లో గ్రామీణ మహిళా ఉపాధి కోసం పెరటి కోళ్ల పెంపకం, మదర్ యూనిట్లు, ఉట్నూరులో ప్రత్యేక క్యాంటీన్ వంటి వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలను కేవలం రుణాలకే పరిమితం చేయకుండా పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమన్న ఆయన రానున్న రోజుల్లో ప్రభుత్వ గోదాములు, రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళలకే అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. మహిళా సమాఖ్యల రవాణా, వ్యాపార అవసరాల కోసం ప్రతి మండల కేంద్రానికి ఒక ప్రత్యేక బస్సును కేటాయించబోతున్నామని, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సైతం అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న గ్రామ సంఘ భవనాల స్థల సమస్యలను త్వరలోనే సమీక్షించి ఈ ఏడాది డిసెంబర్ 9 కల్లా అన్ని భవనాల నిర్మాణాలను 100% పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మండల సమైక్య మహిళా సంఘాల సభ్యులకు 29 లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్, ఎమ్మెల్యేలు అందజేశారు. కార్యక్రమాల్లో డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, డిడబ్ల్యూఓ మిల్కా, జెడ్పీసీఈఓ రవి, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఎంపీడీఓ జీవన్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం మంజుల, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జొన్నల అన్లోడింగ్ ప్రక్రియను వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ రాజశిష అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో జొన్నల కొనుగోలు, రవాణా, గోదాంల నిర్వహణ, హమాలీల కేటాయింపులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జొన్నల కొనుగోలుతో పాటు రవాణా అన్లోడింగ్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రవాణా సజావుగా సాగేలా అవసరమైన లారీలను సమకూర్చాలని, గోదాముల్లో తగిన ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలని, హమాలీల కేటాయింపుల్లో ఎలాంటి అలసత్వం జరగకూడదని, అవసరమైన మేర హమాలీల సంఖ్య పెంచాలని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పనులు వేగంగా చేయాలని అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల్ని ఇబ్బందులకు గురి చేసినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాంట్రాక్టర్లను అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్, మార్క్ఫెడ్ డిఎం మహేష్ కుమార్, మార్కెటింగ్ అధికారి గజానందం, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా కార్మిక శాఖ అధికారి ముత్యం, సిడబ్ల్యూసి మేనేజర్ రవి, అలాగే ట్రాన్స్పోర్ట్, హమాలీ కాంట్రాక్టర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో భరించలేని ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. దాదాపు నెల రోజుల నుండి ఎండలు హడలెత్తిస్తున్నాయి. దాదాపు ప్రతిరోజు 42 డిగ్రీల పైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఎండవేడిమికి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలకే ఇంటి నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం వేడిగాలుల ప్రభావంతోనూ బయటకు వచ్చేందుకు ఆస్కారం లేకుండా పోతోంది. ఇప్పటికే ఎండలకు పలువురు వడదెబ్బతో మృతి చెందగా, తాజాగా సాత్నాల మండలంలోని సైదాపూర్ గ్రామం చెందిన పెందూరి మహేందర్ అనే 32 ఏళ్ల యువకుడు వడదెబ్బతో తనువు చాలించాడు. గత 3 రోజుల క్రితం పొలంలో పనిచేసి ఇంటికి వచ్చిన ఆయనకు వడదెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం రిమ్స్ లో చేరాడు. 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జొన్న కొనుగోలులో అలసత్వం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. జొన్న కొనుగోలులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులతో కలిసి తాంసీ మండలం సుంకిడి అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జొన్న కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సుంకిడి అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి సబ్ మార్కెట్ యార్డ్ లో సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు నత్తనడకన సాగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటాల రాములు, అర్ధంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా జొన్న కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. రోడ్డుపైన జొన్న నిల్వలు పేరుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండడమే కాకుండా రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పలుకుబడి ఉన్న బడా వ్యక్తుల పంటలను ముందుగా కొంటున్నారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నారని, జిల్లా కలెక్టర్ తో పాటు అవసరమైతే వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఒక్కొక్కరి డేట్ ఇచ్చిన ప్రకారం కాటన్లు అయితేనే ఒకటి, ఒకవేళ కాటన్లు అయినా పాసింగ్ అయినా లేబరు దాదాపు 20 రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి, నెల రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రైవేటు దారిని తీసుకొచ్చి చేసుకొని వెళ్ళిపోతున్నారు. రైతులు 30 రోజుల నుండి పస్తులు ఉన్నాయి. ఇక్కడ కనీసం ఒకరి అడిగే నాతులు లేడు, నీళ్లు లేవు, టెంట్లు లేవు, అసలు భోజనం అయితే దేవుడెరుగు కానీ కనీసం తాగునీరు లేదు, కనీసం టెంట్ లేదు. ఎండలో వడదెబ్బ వచ్చి చనిపోతే అడిగేటోళ్ళు లేరు, వర్షాలు వచ్చి జొన్నలు కొట్టుకపోతే కూడా అడిగేటోళ్ళు లేదు. పరిస్థితి భగమ గోచరం. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ తాంసీ మండలి రోడ్డు తుంకేటి నుంచి తాంసీ హెడ్ క్వార్టర్ వరకు మరి రైతులు పూర్తిగా కుప్పలేసామని ఇవన్నింటి 2 రోజులు 24 గంటల లోపల ప్రారంభం చేసి ఖతం చేసి క్లోజ్ చేయాలని చెప్పి తాంసీ మండల రైతులను కాపాడాలని చెప్పేసి ఖరీఫ్ సీజన్ కోసం పంట పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు తాజాగా పండించిన పంట వ్యర్థాలను కాలుస్తుండటంతో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పంట వ్యర్థాలను కాల్చడం కారణంగా భూసారం తగ్గే అవకాశం ఉండడంతో పాటు పర్యావరణానికి సైతం హాని కలుగుతుంది. వ్యర్థాలను కాలిస్తే పర్యావరణ పరిరక్షణ చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని తాజాగా ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పండించిన జొన్న, మొక్కజొన్న పంటల వ్యర్థాలను తీసివేస్తూ పంట పొలాల్లో ప్రధాన పంటల సాగుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాదైనా మంచి దిగుబడులు అందాలని కొండంత ఆశలతో పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇదే సమయంలో పంట వ్యర్థాలను తొలగించేందుకు వాటిని కాలుస్తుండడం అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పంట వ్యర్థాలను కాల్చివేయడంతో వడగాల్పుల కారణంగా మంటలు వ్యాపించడంతో భారీగా నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు పంట వ్యర్థాలను కాలిస్తే కలిగే దుష్పరిణామాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జీవో 20ను విడుదల చేసి పంట కాలిస్తే తగు జరిమానాలు విధించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి మాట్లాడుతూ పంట వ్యర్థాలను కాలిస్తే భూసారం తగ్గే అవకాశంతో పాటు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. పంట భూమిలోని మిత్ర పురుగులు చనిపోయే అవకాశం ఉంటుందన్నారు. పంటలను తీసేసిన తర్వాత కలియ దున్నడం ద్వారా సేంద్రియ సారం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పంట వ్యర్థాలను కాల్చడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే పర్యావరణ పరిరక్షణ చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. అంటే మంచి కలిగజేసే మిత్ర పురుగులు చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా భూమిలో అవైలబుల్ ఉన్న నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ ఇతర మూలకాలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. తద్వారా భూమి యొక్క సారం తగ్గిపోయే అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే పర్యావరణము. మనం కాల్చడం వలన అంటే పర్యావరణ నష్టాలు, మనం కాల్చడం వలన దాని నుంచి వచ్చే పొగ పర్యావరణం వెళ్ళిపోయి పర్యావరణానికి కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. ఇంకో నష్టం ఏంటంటే ఆర్థికపరమైన నష్టం. మనం కాల్చడం వలన భూమి యొక్క సారం తగ్గిపోయి పంట ఎదుగుదల సరిగా ఉండకుంటే మన రైతు ఏంటంటే ఇంకా అదనంగా యూరియా కానీ, డిఏపి కానీ ఇతర ఎరువులు వాడవలసి వస్తుంది. కావున తద్వారా ఏంటంటే రైతు కూడా అదనంగా ఖర్చు అయ్యి ఆర్థికపరమైన నష్టం కూడా కలగజేసే అవకాశం ఉంది. కావున రైతులను కోరేది ఏంటంటే ఈ వ్యర్థాలను ఏ విధంగా ఉపయోగించాలి, కాల్చకుండా ఏ విధంగా ఉపయోగించాలంటే దాన్ని ట్రాక్టర్తో మనము ఆ భూమిలో కళ్ళే దున్నడం వల్ల ఏమవుతుంటే అది మల్చింగ్ లాగా ఏర్పడి తేమను నిలుపుకునే శక్తి ఉంటుంది ఆ భూమికి. సో తేమ ఎక్కువ ఆవిరి కాకుండా అందులో ఉంటుంది. రెండో విషయం, మనము కళ్ళే దున్నడం వల్ల కూడా అది దాంట్లో భూమిలో అది కలిసిపోయి నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులాగా మారి అందులో మనకు చెట్టు కూడా అందే అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే ఆ వ్యర్థాలను మనం కాంపోస్ట్ రూపంలో కూడా తయారు చేసుకొని తద్వారా పంట కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వరి కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ వ్యర్థాలను మన పశుగ్రాసం కూడా ఉపయోగించవచ్చు. సో ఈ విధంగా రైతులకు అదే విధంగా కోరేది ఏంటంటే దాన్ని కాల్చకుండా దాన్ని ఉపయోగించుకునే విధంగా కోరుచున్నాము. అదేవిధంగా ఎవరైనా GOMS నంబర్ 27 ప్రకారము ఎవరైనా కానీ ఈ పంట వ్యర్థాలను కాల్స్తే చట్టపరమైన శిక్షారులు వాళ్ళకు 5,000 మామూలుగా కాల్స్తేమో 5,000 రూపాయలు, భారీ మొత్తంలో కాల్స్తే 25,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. కావున రైతులందరూ గమనించిన విషయం ఏంటంటే పంట వ్యర్థాలను కాల్చకూడదు. దానికి సంబంధించి మీరు భూమిలో కలెదున్నుకోండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా సలహాలు, సూచనలు, సందేహాలు ఉంటే కూడా మీ సమీప వ్యవసాయ విస్తరణాధికారి కానీ వ్యవసాయ కలిసి సంప్రదించవచ్చు. జొన్న కొనుగోలుకు వస్తున్న రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పంట కొనుగోలు చేపట్టాలని బీఆర్ఎస్ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది కేమా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. భీంపూర్ మండల కేంద్రంలో గిరిజన సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న జొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆయనకు సమస్యలు వివరించారు. అనంతరం మార్కెట్ లో జొన్నలు అమ్మడానికి వచ్చిన రైతులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. వారికి స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట గుంజాల సర్పంచ్ వినోద్, మాజీ సర్పంచ్ మాఢావి లింబాజీ, కపిల్ యాదవ్, సిడం అశోక్ యాదవ్, నితిన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఐకేపీ వివేలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. ఎండలో సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్న మాజీ మంత్రి జోగురామన్న. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా. పెన్గంగా నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి తనువు చాలించిన బాలుడు. బాధిత కుటుంబంలో అలుముకున్న విషాద ఛాయలు. వడదెబ్బతో యువకుడి మృతి. పంట వ్యర్థాలను కాలిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం. దుష్పరిణామాలపై రైతులకు విస్తృత అవగాహన. భూసారం కోల్పోకుండా తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారుల సూచన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.